శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. పరమేశ్వరుని ద్వారా రుద్రాక్ష యొక్క మహిమ, దాని యొక్క గొప్పదనం అంతా కూడా తెలుసుకున్నటువంటి స్కందుడు మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నాడు. తులసి, ఉసిరి ఈ చెట్లకు కలిగినటువంటి ప్రాశస్త్యాన్ని కూడా, శ్రేష్టత్వాన్ని కూడా మనకు తెలియజేయండి అని చెప్పి అడిగినప్పుడు సాక్షాత్తు ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు, సర్వలోకాల్లో కూడా ఈ ఉసిరి చెట్టు అనేటటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది అని చెప్పి చెప్పబడింది. ఈ ఉసిరి చెట్టును నాటిన, దీని కింద నివసించిన జన్మ జన్మల బంధాల నుంచి కూడా మానవులు విముక్తులు కాగలుగుతారు. ఇది వాసుదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. అందువలన ఎవరింట్లో అయితే ఈ ఉసిరిక వృక్షం ఉంటుందో ఆ ఇంట్లో రాక్షసులు కానీ ప్రేతాలు కానీ ప్రవేశించడానికి సాధ్యం లేదు. అలాగే ఉసిరిక రసము, స్నానము, పానము ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినటువంటివే. అంతేకాదు ఔషధీయుక్త గుణాలు కలిగినటువంటిది ఈ ఉసిరిక. దీనివలన ఆయుర్దాయకము, అలాగే బలవర్ధకము, కల్మషనాశకము ఈ ఉసిరిక. అంతేకాదు ఏకాదశి నాటి యొక్క ఉపవాసాన్ని ఉసిరిక యొక్క భక్షణంతో కూడా విరమింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారం నాడు, సప్తమి నాడు సూర్యుని యొక్క పూజల్లో కూడా ఈ ఉసిరి అనేటటువంటిది నిషిద్ధము. అంటే ఆదివారము సూర్యుని యొక్క పూజ మరియు ఈ రెండిట్లో కూడా ఈ ఉసిరికని వాడకూడదు. అలాగే సంక్రాంతి నాడు, శుక్రవారము, షష్ఠీ తిథి నాడు, పాడ్యమి, అమావాస్య తిథుల్లో కూడా ఉసిరిక సేవించకూడదు అనేటటువంటి నియమం ఉన్నది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అందుకే ఆదివారం నాడు ఉసిరి వాడటం కానీ, ఉసిరి పచ్చడి తినడం వంటివి కానీ చేయకూడదు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే కనకధార స్తవము ఎందుకు వచ్చింది అంటే, శంకరాచార్యుల వారికి ఆ నిరుపేద స్త్రీ భిక్ష ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి ఒక ఉసిరిక పండుని, ముగ్గన ఉసిరిక పండుని దానం చేయటం వలన ఆ కనకధారాస్తవాన్ని ఆయన ఆదిశంకరాచార్యులు వారు చదివి తద్వారా ఆమె ఇంట్లో బంగారు ఉసిరికల వర్షాన్ని ఆయన కురిపింపజేశారు అని చెప్పి మనందరికీ కూడా చెప్పబడుతుంది. అటువంటి పవిత్రమైనటువంటిది, విశిష్టమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది ఉసిరిక. ఇంకా తులసి గురించి చెప్తూ, తులసి పరమ పావనమైనటువంటిది, విష్ణుప్రియమైనటువంటిది. అలాగే సర్వలోక హితముగా సాక్షాత్తు విష్ణువే ఈ తులసిని అనుగ్రహించాడు. అందువల్ల అన్ని ప్రాణులకి కూడా శుభాన్ని, హితాన్ని కలిగించేటటువంటిది ఈ తులసి. అలాగే ఈ తులసీ దళాలతో మహావిష్ణువుకి చేసేటటువంటి జపము, పూజ, దానము, హోమము ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి ఫలితాలని కలిగిస్తాయి. అలాగే విష్ణు ప్రీతికై పుష్పార్చనతో పాటు తులసీ దళార్చన కూడా సర్వశ్రేష్టము అని చెప్పి చెప్పబడింది. అలాగే తులసి వనం యొక్క సమీపంలో చెప్పేటటువంటి మంత్రం కానీ, స్తోత్రం కానీ అధికమైనటువంటి ఫలాలను ఇస్తాయి. దుష్టశక్తులు, రాక్షసులు వీళ్ళందరూ కూడా తులసిని చూడటంతోనే భయపడిపోతారు. అలాగే శ్రాద్ధ కర్మల్ని చేసేటప్పుడు తులసీ పత్రాన్ని ఒక్కటిని
వినియోగించినా కూడా పితృదేవతలు సంతోషిస్తారు. అందుకనే తర్పణాల కార్యక్రమం అనేటటువంటిది వీలైనంత వరకు ఆ గృహానికి బయట తులసి యొక్క సన్నిధిలో చేయటం అనేటటువంటిది ఆచారంగా ఉన్నది. అలాగే ఈ తులసి సేవనం అనేటటువంటిది, తులసి తీర్థ సేవనం అనేటటువంటిది గంగాది సర్వతీర్థముల యొక్క సేవనంతో కూడా సమానమైనటువంటిది. పూర్వం శతానంద మునీశ్వరుడికి బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, తులసిని దర్శించడమే కాదు, కేవలం స్మరించిన, నామోచ్చరణ చేసిన అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలుగజేస్తుంది. అలాగే తులసీ దళాలతో ఆ కేశవుణ్ణి పూజించేటటువంటి వారు తీర్థయాత్రలు చేయవలసినటువంటి పని లేదు అని చెప్తూ, ఈ తులసీ దళాలని ఆ పూజ కోసం, అంటే విష్ణు ప్రీత్యర్థం కోసం, విష్ణువు యొక్క పూజ కోసం తుంచేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠిస్తే మంచిది అని చెప్తూ ఆ శ్లోకాన్ని ఇస్తున్నారు. తులసి అమృత జన్మాసి సదా తవ కేశవ ప్రియే, తులసి అమృత జన్మాసి సదా తవ కేశవ ప్రియే, కేశవార్థం చినోమి త్వాం వరదా భవశోభనే, కేశవార్థం చినోమి త్వాం వరదా భవశోభనే, త్వదంగ సంభవైర్నిత్యం పూజాయామి యథాహరిం, త్వదంగ సంభవైర్నిత్యం పూజాయామి యథాహరిం, తథా కురు పవిత్రాంగీం కలోమల వినాశిని, తథా కురు పవిత్రాంగీం కలోమల నివాసిని, కలోమల వినాశిని. తులసీమాత, నువ్వు శుభకరివి, నీవు కేశవుని యొక్క ప్రియురాలివి, అమృతము నుండి జన్మించినటువంటి నిన్ను ఆ శ్రీహరి పూజ కోసం నేను కోస్తూ ఉన్నాను. ఈ కలియుగంలో కల్మషాలను నివారింపజేసేటటువంటి నీ మహిమ తెలిసి ఆ శ్రీహరిని పూజించడానికి నన్ను అనుగ్రహించుదువుగాక అని చెప్పి ఈ శ్లోకాన్ని చదివి ఆ తులసి దళాల్ని కోసి విష్ణువుకి పూజ చేయటం వలన శతాధికమైనటువంటి ఫలితాల్ని పొందవచ్చు అని చెప్తూ, గంగా నదీ తీరంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఆ తులసిని స్వయంగా పెంచి వర్ధిల్లజేశాడు. గోపస్త్రీల హితం కోసం బృందావనంలో శ్రీకృష్ణుడు ఆ తులసిని సేవించాడు. కాబట్టి అటువంటి మహిమాన్వితమైనటువంటి తులసి యొక్క నామమును ఉచ్చరించినంత మాత్రం చేత సకల దేవతలు కూడా సంతృష్టి చెంది భక్తుని యొక్క కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తారు. కాబట్టి అయోగ్యులకు కూడా ఈ తులసి సేవనం అనేటటువంటిది మోక్షదాయకము. అలాగే గంగా స్నానము, గంగా అనేటటువంటి నామాన్ని స్మరించినా, జపించినా, పూజించినా, దర్శించినా పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ప్రతిరోజు గంగలో స్నానం చేసేటటువంటి పుణ్యం అందరికీ కలగకపోవచ్చు. అయితే ఒక్కసారి గంగా స్నానం చేసినా కూడా ఆ క్షణంలోనే వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే పుణ్యము, రాజ్యలాభము, సంపద, కీర్తి, ఉత్తమ స్థానం ఇవన్నీ కూడా గంగా స్నానం వల్ల కలుగుతాయి. గంగా నదిలో పితృదేవతలకు చేసేటటువంటి పిండ ప్రదానం కానీ, తిలాతర్పణాదులు కానీ వారిని 1000 ఏళ్ల పాటు స్వర్గంలో ఉంచేటటువంటి స్థానాన్ని కలిగిస్తుంది. మానవలోకంలో పుట్టినప్పుడు సుఖాలు, సౌఖ్యాలు, ఐశ్వర్యాలతో వాళ్ళందరూ కూడా తొలతూగలుగుతారు. కాబట్టి పితృదేవతలను ఉద్ధరింపజేయడానికి గంగా నదీ తీరాన్ని చేసేటటువంటి పిండతర్పణం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. అలాగే వారికి సద్గతులు కలిగేలాగా, ఉత్తమమైనటువంటి జన్మలు కలిగేలాగా చేయటానికి ఈ గంగా నది తీరంలో చేసేటటువంటి పిండ ప్రదానం, పితృకర్మ కూడా అంత గొప్ప ఫలితాలని కలిగిస్తాయి. అలాగే
గంగా నది యొక్క ప్రాశస్త్యాన్ని వివరించడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటిది. గత జన్మలో పోగుబడినటువంటి పాపాలన్నింటినీ కూడా గంగా స్నానం వలన నివృత్తి చేసుకోవచ్చు. అలాగే గంగను ఆశ్రయించి ఉండేటటువంటి వాళ్ళు శ్రేష్ఠులవుతారు, వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. తన నక్షత్రం రోజున కానీ గంగలో నిలబడి స్నానం చేసేటటువంటి వారికి, గంగా నామాన్ని కీర్తించేటటువంటి వాళ్ళకి అక్షయమైనటువంటి పుణ్యఫలాలు కలుగుతాయి. అలాగే గంగా తీరంలో ఉండేటటువంటి మట్టి కూడా పవిత్రమైనటువంటిదే. ఆ మట్టి మించి వీచేటటువంటి గాలి కూడా పరమ పావనటువంటిదే. కాబట్టి ఆ గంగా తీరంలో నిలబడి ఆ వాయువుని, ఆ గాలి శరీరానికి తగిలేలా చేసుకున్నా, అక్కడ ఉండేటటువంటి మట్టిని తీసి విభూతిలాగా ధరించినా కూడా వారి యొక్క పాపములన్నీ పటాపంచలవుతాయి. అలాగే గంగా నదికి క్రోసెడు దూరంలో మరణించినా కూడా వారికి దైవప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ముక్తిని ఆపక్షించేవారంతా కూడా గంగా స్నానం వలన పావన చిరుతులవుతారు అని చెప్పి చెప్పబడుతూ ఉంది. అందుకే కాశీ క్షేత్ర దర్శనం కానీ, కాశీ మరణం కానీ ముక్తిని పొందడానికి కారణమవుతాయంటే అక్కడ ఉన్నటువంటి గంగానది యొక్క మహాత్మ్యం కూడా దానికి కలిసి కాశీ నదిలో ఉండేటటువంటి, కాశీ నదిలో చేసేటటువంటి నివాసము, కాశీ విశ్వేశ్వరుని యొక్క దర్శనం, గంగా స్నానము, వీటన్నిటి కూడా అంత విశేషత చెప్పబడింది. అలాగే ఆ గణపతి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఒకసారి వ్యాస శిష్యుడైనటువంటి సంజయుడు వ్యాసుని నమస్కరించి పూజా విధాన ప్రక్రియలో మొదట ఎవరిని పూజించాలి అని చెప్పి అడిగినప్పుడు వ్యాస మహర్షి ఈ రకంగా చెప్తూ ఉన్నాడు. ఈ సందేహం అనేటటువంటిది అందరికీ కూడా కలుగుతుంది. కానీ విఘ్నాలని నివారించడంలో సమర్థుడైనటువంటి వాడు వినాయకుడు. కాబట్టి ఆయనే మొట్టమొదటి పూజకి అర్హుడు. గణపతిని మొట్టమొదట పూజించడం వల్ల దేవతలందరూ కూడా సంతోషిస్తారు. ఈ విఘ్నేశుణ్ణి పూజించడం వలన బ్రాహ్మణులు 1,000,000 రెట్ల అధికమైనటువంటి ఫలాన్ని పొందుతారు. అలాగే సమస్తమైనటువంటి పూజల్లోనూ, వ్రతాల్లోనూ, దైవారాధనలోనూ గణపతిని ధ్యానించాలి. చవితి తిథి నాడు రోజంతా కూడా ఉపవాసం ఉండి ఆ గణపతిని లింగ రూపంలో కానీ, ప్రతిమ రూపంలో కానీ పూజించి రాత్రిపూట ఆహారాన్ని స్వీకరించాలి. అలాగే 12 నామావళిని ప్రత్యేకంగా పఠించాలి. ఈ 12 నామావళి గణపతిర్విఘ్నరాజో లంబతుండో గజాననః ద్వైమాతురశ్చ హేరంబ ఏకదంతో గణాధిపః వినాయకశ్చారుకర్ణః పశుపాలో భవాత్మజాః అనేటటువంటి ఈ 12 నామాల్ని పఠించి ఓం నమో గణాధిపతియే నమః అనేటటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా కూడా వారికి ఎటువంటి విఘ్నములు కలగు, అలాగే ఎటువంటి వ్యాధులు కూడా వారిని దరిచేరవు అని చెప్తూ ఆ గణేశుడికి సంబంధించిందే మరొక మహిమాన్వితమైనటువంటి స్తోత్రాన్ని ఈ పద్మపురాణ అంతర్గతంగా మనకి అందజేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మీ అందరి కోసం ఇక్కడ నేను అందజేస్తున్నాను. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతిం బాలేందు శకలం మౌళిం వందేహం గణనాయకం సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వపాపహరం దేవం వందేహం గణనాయకం ముషకొత్తమారుహ్యం దేవాసుర మహాహవే యోద్ధుకామం మహాబాహుం వందేహం గణనాయకం అంబికా హృదయానందం
మాతృకా పరివేష్టితం భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం. చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం. గజవక్త్రం సురశ్రేష్టం చారుకర్ణ విభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. యక్షకిన్నర గంధర్వైః సిద్ధవైద్యాధరైः సదా సంస్తూయమానం మహాదేవం వందేహం గణనాయకం. ఈ పుణ్యప్రదమైనటువంటి ఈ గణాష్టక స్తోత్రాన్ని భక్తితో ఎవరు పఠించినా కూడా వారికి సమస్తమైనటువంటి సిద్ధులు కలుగుతాయి. దారిద్ర్యము వారి దరి చేరదు. అలాగే రుద్రలోకాన్ని చేరి వారు సుఖిస్తారు అని చెప్పి మనకు ఈ పద్మపురాణాంతర్గతంగా మనకి చెప్పబడుతూ ఉంది. అటువంటి పవిత్రమైనటువంటి ఆఖ్యానాన్ని మనం ఈరోజు సంపూర్ణం చేసుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.